నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. ప్రస్తుతం మనతో పాటు బిజినెస్ అనలిస్ట్ ప్రశాంత్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం ప్రశాంత్. సార్ ఏంటి సార్ ఉన్న పలంగా గోల్డ్ పైన కేంద్రం ట్యాక్సెస్ పెంచడం జరిగింది. దాదాపు 15% పెంచడం జరిగింది. మరి దీనిపైన ఇప్పుడు పబ్లిక్ ఏ విధంగా రెస్పాండ్ అవుతూ ఉన్నారు? నిన్న మనం చూసుకుంటే గనక ఒకే రోజులో మనకి దాదాపు 15,000 వరకు పెరిగిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇదిలా ఉంటే మరి రాబోయే రోజుల్లో ఇంకా ఏ విధంగా ఉండబోతుంది సార్ గోల్డ్ పరిస్థితి? ఖచ్చితంగా ప్రధానమంత్రి గారు మన హైదరాబాద్ సభలో ఒక మాట అన్నారు. ఒక సంవత్సరం పాటు మీరు విదేశీ యానం గాని లేదా మీరు ఇంట్లో వాడే నూనెలు గాని, కొంచెం వాడే ఫర్టిలైజర్స్ గాని, ఇలాంటివన్నిటితో పాటు ఒక ఫీలర్ చెప్పారు. ఏంటంటే ఒక సంవత్సరం పాటు మీ ఇళ్లలో పెళ్లిళ్ళకి గాని, మీ ఇళ్లలో గాని గోల్డ్ కూడా కొనడం ఆపండి. దేశం కొంచెం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. కాబట్టి మీరందరూ కూడా ముందుకొచ్చి సపోర్ట్ చేస్తేనే మనం ముందుకు వెళ్తామనేసి ఒక సంకేతం ఇచ్చారు. ఇక ఆ రోజే గోల్డ్ కి ఏదో అయిపోబోతుంది, గోల్డ్ వాల్యూ పెరగబోతుందో, అందుబాటులోకి రాదో, ఏదో జరగబోతుందో అన్నట్టు ఒక క్రైసిస్ లో బంగారు కొనడం స్టార్ట్ చేశారు. ఇది పాయింట్ 1. ఇక ప్రధానమంత్రి గారు చెప్పిన దాంట్లో చాలా మందికి అర్థం అయిండొచ్చు, అర్థం కాకపోవచ్చు. ప్రధానంగా ఏం జరుగుతుందంటే భారతదేశము చాలా వస్తువులు ఇంపోర్ట్ చేసుకుంటుంది, అత్యవసర వస్తువుల్ని. అందులో ప్రధానంగా క్రూడ్ ఆయిల్ దాదాపుగా $200 బిలియన్ వర్త్. అంటే మన కంప్లీట్ భారతదేశం ఇంపోర్ట్ చేసుకుంది ఒక $900 బిలియన్ అనుకుందాం అనుకోండి. $900 బిలియన్ 9,000 కోట్ల డాలర్లు అనుకున్నాం అనుకోండి. అయితే అందులో ప్రధానంగా ఈ క్రూడ్ ఆయిల్ అనేది ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటాం. 80-90% మన భారతదేశంలో వాడే పెట్రోల్, డీజిల్ మనం ఇంపోర్ట్ మాత్రమే చేసుకోగలం. ఎందుకంటే మన దేశంలో దాని లభ్యత లేదు. ఇక దాని వాల్యూ అనేది లాస్ట్ 2 months లో ఈ ఇరాన్ అండ్ అమెరికా వార్ వల్ల దాని వాల్యూ $60-70 ఉండే ఒక బ్యారెల్ ధర దాదాపుగా 110కి చేరుకుంది. సో దీని వల్ల భారతదేశం మీద డాలర్లు వెచ్చించి కొంటున్న పెట్రోల్, డీజిల్ ధరలు అనేది బాగా కూడా పెరిగిపోతుంది. దాని వాల్యూ అనేది ఏంటంటే మనం డాలర్స్ లో పే చేయాల్సి ఉంటది. సో ఎక్కువ మొత్తం డాలర్స్ వెచ్చించాల్సి వస్తుంది. ఇక మనం దిగుమతి చేసుకున్న వాటిల్లో కొంచెం పొదుపు చేసుకుంటే వీటిని మనం సరి చేసుకోవచ్చు అనే ఒక అంశంతో ప్రజలకందరూ కూడా ఒక పిలుపునిచ్చారు. అది ప్రజలు ఎలా రిసీవ్ చేసుకున్నారు అనేది సెకండరీ. ఇక ప్రైమరీ ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఈ గోల్డ్ అనేది ఇప్పుడు 2025 జనవరి నుంచి గోల్డ్ యొక్క తీరు రూపు మారింది. ఎందుకంటే 2025 వరకు స్థిరంగా గోల్డ్ పెరుగుతూ వచ్చింది. అంటే మీ దగ్గర ఒక ₹100 గోల్డ్ ఉందనుకోండి, ఇక సంవత్సరం దాటితే 110, 120 అట్లా మన తాతల కాలం నుంచి అట్లా 10-15% రిటర్న్ ఇస్తూ వస్తున్న గోల్డ్ 2025 మొదట్లో ₹100 ఉన్న గోల్డ్ 2025 డిసెంబర్ నాటికి ₹175 అయింది. అంటే ఒక్క సంవత్సరంలో 75% రిటర్న్. మీరు ఏ చిట్టీలు కట్టినా, లేకపోతే ఎవరికి ఇంట్రెస్ట్ ఇచ్చినా, ఎక్కడ బ్యాంక్ లో పెట్టినా, ఇక దాదాపు రియల్ ఎస్టేట్ లో పెట్టినా కూడా అంత రిటర్న్ రాలేదు. అది ఒక సురక్షితమైన పెట్టుబడి. మళ్ళీ గోల్డ్ రిస్క్ ఏముంటది, బంగారుకి ఎప్పుడు ఏ రోజు ఆ పావు గంటలో క్యాష్ చేసుకోవచ్చు. మీరు ల్యాండ్ కొన్నారనుకోండి, అది ఇంకా ఒక 3 నెలలకు కానీ 4 నెలలకు కానీ అమ్ముడుపోదు. ఇక షేర్ మార్కెట్ టైప్ లో హైలీ లిక్విడ్ అయిన ఒక వస్తువు, ఇంత సురక్షితమైన పెట్టుబడి. ఇక పెట్టడంలో అందరూ కూడా గోల్డ్ ఒక ఇన్వెస్ట్మెంట్ సాధనంగా తీసుకున్నారు. ఇంతకు ముందు వరకు గోల్డ్ ఒక ఇన్సూరెన్స్ అసెట్. అంటే మనకి ఏదైనా ఆపదలో కానీ దానికి గోల్డ్ వాడరు, ఇంట్లో వాళ్ళు అమ్మరు, మహా అయితే తాకట్టు పెడతారు. అది కూడా ఏదైనా కష్ట పరిస్థితిలో వస్తే. అటువంటి ఒక ఇన్సూరెన్స్ అసెట్ ఉన్న గోల్డ్ ని రెగ్యులర్ సాధారణ ట్రేడింగ్ అసెట్, అంటే స్టాక్ మార్కెట్ లాగా పొద్దున ఒక స్టాక్ యూనిట్ కొనుక్కోవడం, సాయంత్రం అమ్మడం లాగా అయిపోయింది గోల్డ్. సో కాబట్టి గోల్డ్ అనేది విరివిగా డిమాండ్ పెరిగిపోయింది 2026 జనవరి నుంచి. ఇక చూసాం మనం దాని ఎక్స్పెన్సెస్, దాని యొక్క టికెట్ అంటే గోల్డ్ యొక్క డిమాండ్ ఎలా ఉందనేది ప్రపంచవ్యాప్తంగా కూడా చూసాం. ఇంకొక విషయం చెప్తానండి ఇందులో. ఇక గోల్డ్ 2022 రష్యా యుక్రెయిన్ వార్ జరిగినప్పుడు ఏమైందంటే అమెరికన్ ట్రెజరీ బాండ్స్ ప్రతి దేశం దగ్గర విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో పెట్టుకుంటారు. అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. దేశానికి ఏదైనా ఆపద వచ్చినప్పుడు కొంతమంది డబ్బులు పెట్టుకోవాలని అందరూ పెట్టుకుంటారు. మన దేశం కూడా ఒక $700 బిలియన్ రిజర్వ్ లో పెట్టుకుంటుంది. దాంట్లో పెద్ద మొత్తం డాలర్స్ ఉంటాయి. డాలర్స్ అంటే యుఎస్ బాండ్స్ ఒక 2.5-3.5% వడ్డీ ఇస్తుంటుంది దానికి. ఇక ఆ రూపంలో పెట్టుకుంటే ఒకసారిగా రష్యా డాలర్ అసెట్స్ అన్ని కూడా మేము ఫ్రీజ్ చేస్తున్నాం, రష్యా మా మాట వినట్లేదు అనేసరికి ప్రపంచమంతా ఉలిక్కబడింది. ఇదేంటిది, ఒకసారిగా అమెరికా ఆధిపత్యం ఏంటి అని ఒకసారిగా ప్రపంచం నివరిపోయి, ఎస్పెషల్లీ బ్రిక్స్ దేశాలు అంటే రష్యా, బ్రెజిల్, చైనా, సౌత్ ఆఫ్రికా, ఇండియా లాంటి దేశాలు ఈ డాలర్ ఆధిపత్యాన్ని మనం తగ్గించాలి, బంగారాన్ని కొంచెం కొనుక్కొని మన విదేశీ నిలువల్లో బంగారు శాతం పెంచుకుందాం అనేసి 2-3 సంవత్సరాలుగా
చాలా బ్యాంకులు, సెంట్రల్ బ్యాంకులు విరివిగా టన్నులు టన్నులు బంగారం కొనింది. ఇండియా కూడా సెంట్రల్ బ్యాంక్ మన ఆర్బీఐ 50 టన్నులు, 70 టన్నులు, చైనా, ఇక ఐర్లాండ్, యూరోప్ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ రిజర్వ్స్ పెంచుకుంటూ వెళ్ళడం వల్ల బంగారం మీద దాదాపుగా డిమాండ్ ఎక్కువగా పెరిగింది. సో కాబట్టి ఆ, బంగారం అనే ఒక వాల్యూ లాస్ట్ 2 years లో డిఫరెంట్ టర్న్స్ తిరిగిపోయింది కాబట్టి ఇక దానికి డిమాండ్ అనేది పెరుగుతూ పోతుంది. ఇక దాని తర్వాత వచ్చిన పరిణామాలు మనం డిస్కస్ చేసుకుందాం. ఇది ప్రధానంగా బంగారం మీద డిమాండ్ అనేది పెరగడానికి జరిగింది. ఇక ఇప్పుడు చూసుకుంటే $70 బిలియన్ ఇంపోర్ట్ అండి. లాస్ట్ 1 year లో మన భారతదేశం ఇంపోర్ట్ చేసుకున్నది $70 బిలియన్. అంటే $900 బిలియన్ ఇంపోర్ట్ లో దాదాపు 9% నుంచి 10% బంగారే ఉంది. మరి ఇంత మొత్తం భారం పడుతుంది, దాని మీద మీరు కొంచెం తగ్గించండి అనేది ప్రధానమంత్రి గారి అప్పీల్. ఇక తగ్గించమంటే ఎవరైనా తగ్గిస్తారండి? బంగారు ఏదో అయిపోతుందని ఆటోమేటికల్ గా ఈ రోజు మా మిత్రుడు కూడా ఫ్రెండ్ ఒక 20 తులాలు బంగారం కొనాలనుకున్నాను, పెళ్లికి వస్తుంది 6 నెలలు సంవత్సరం తర్వాత ఏం చేయాలి, ఎంత రేట్ ఉంటుంది, ఈ రోజు రేట్ ఏంటి చెప్పు, నువ్వు పొద్దున్న నుంచి ఇన్ని వీడియోలు చేస్తుంటావు కదా, ఏమైపోతుంది చెప్పు అని అవును చెప్పేసి సార్. అంటే ఇక్కడ కాల్ చేశాను. ముఖ్యంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఏంటంటే ప్రతి పండుగకి కావాల్సింది మనకి గోల్డ్ చాలా ఇంపార్టెంట్. ఈవెన్ సాధారణమైన వ్యక్తుల్లో కూడా అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి కూడా ఎంతో కొంత గోల్డ్ కొనుక్కోవాలి, పొదుపు చేసుకోవాలి అని చెప్పేసి ఒక ఆశ పెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళు కూడా కొనుక్కోవాలి అని చెప్పేసి మరి ఇప్పుడు సడెన్‌గా ప్రధానమంత్రి మోదీ గారేమో ఇలా చెప్పడం జరిగింది. సో మరి ఇప్పుడు ప్రజల్లో ఏమనుకుంటున్నారు వారు కూడా ఇప్పుడు మీ బంధుమిత్రులు కూడా అడుగుతూ ఉన్నారు కాబట్టి, సో మరి సంవత్సరం తర్వాత ఏమైనా చేంజెస్ అనేటివి రావచ్చంటారా? అయితే మీరు అన్నమాట వాస్తవం. ఇప్పుడు బంగారు అనేది అంతకంతకు సామాన్యుడికి దూరం అవుతూ పోతుంది. పాపం అంటే బంగారు ధర లాస్ట్ ఇయర్ డబల్ అయిపోయేసరికి సరేలే ఒక 10 గ్రాములు కొనే చోట 5 గ్రాములు కొని సరసు పెట్టుకుందాం అనుకునే రోజు నుంచి ఇప్పుడు 1 గ్రాము కూడా కొనుక్కోలేని పరిస్థితి వచ్చింది. అదే చిన్న చిన్న పెళ్లిలకు మనకు ఒక సాంప్రదాయము, పూజలు కానీ, బర్త్డే ఫంక్షన్, సారీ పిల్లలకి ఏదైనా సారీ ఫంక్షన్స్ లో కానీ బంగారం అనేది ఒక సెంటిమెంట్, కల్చరల్ అసెట్. అది ఇప్పుడు కొనలేని స్థాయికి ముందుకు వెళ్తుంది. మరి ఫ్యూచర్ ఎలా ఉంటుంది అంటే బంగారు వాల్యూ గురించి నేను చెప్పగలను కానీ కొనగలే శక్తి అనేది తరిగిపోయింది. ఇక రెండో పాయింట్ ఏంటంటే 2024-25 కూడా 15% ఉండేది ఇంపోర్ట్ డ్యూటీ. ఎందుకు దీన్ని తగ్గించారంటే ఆ రోజుల్లో అందరు కూడా భావించింది ఏంటంటే ఇండియాలోకి స్మగుల్డ్ గోల్డ్ ఎక్కువ అయిపోయింది. దాదాపుగా ఈ 15% ఇంపోర్ట్ డ్యూటీ అయిపోయేసరికి దుబాయ్కి వెళ్ళిన వాళ్ళు కానీ, మిడిల్ ఈస్ట్ లో ఈ అబుదాబి ఇలాంటి దేశాల్లో బంగారు కొంచెం తీసుకొని అక్కడ ఇంపోర్ట్ డ్యూటీ ఉండదు, అక్కడ జిఎస్టీలు ఏమి ఉండవు, రేటు దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ మారదు. అంటే జనాల పర్సెప్షన్ ఏంటంటే దుబాయ్ లో ఏదో బంగారు చీప్ అనుకుంటారు. ఏం లేదు, అంతే సింపుల్ డిఫరెన్స్ ఏంటంటే ఈ 15-20% ఇంపోర్ట్ డ్యూటీస్ ఉండవు, అక్కడ జిఎస్టీ కూడా ఉండదు, ఏది ఉండదు. కాబట్టి ₹1 బంగారం అంటే ₹1 తీసుకొని ఇండియాలోకి అక్రమంగా తెచ్చుకునేవాళ్ళు. ఎందుకంటే 15% ఇక్కడ హై వాల్యూ కదా, అది ₹1,15,000 మిగిలిపోయినట్టే కదా. సో కాబట్టి అక్రమంగా తెచ్చుకుంటుంటే దీన్ని నివారించడానికి అప్పుడు బీజేపీ ప్రభుత్వం మన ప్రధానమంత్రి వాళ్ళ నేతృత్వంలోనే అరే దొంగ బంగారాన్ని అరికెట్టాలి అనేసి ఈ ఇంపోర్ట్ డ్యూటీని తగ్గించారు, 6% చేశారు. 9% తీసేసి 15 నుంచి 6 చేశారు. ఇప్పుడు మళ్ళీ తిరిగి దీన్ని 15 చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఒకటి కొనడం తగ్గిపోతుంది, రెండు మళ్ళీ ఆ స్మగుల్డ్ ఏదైతే ఇంతకు ముందు దాదాపు 25% ఉండండి ఇండియాలకు వచ్చే గోల్డ్ లో 25% స్మగుల్డ్ గోల్డ్ ఉండే, ఇప్పుడు మనం తిరిగి అదే ఆస్కారం వైపు కూడా వెళ్ళొచ్చు. ఎందుకంటే ఒకసారి అదే రోగానికి మనం ఒక మందు ఇచ్చి మళ్ళీ తిరిగి ఆ మందు వేయడం మాపేస్తే ఖచ్చితంగా రోగం తిరగబడుకుంటుంది. కాబట్టి దీని చర్యలేంటో చూడాలి. ఇక సామాన్యులకైతే ఇది బంగారు తిరిగి రాని రేట్ కైతే వెళ్తుందండి. అది చెప్పడానికి కొంచెం బాధేస్తున్నా కూడా, కానీ పెట్టుబడిదారులకు చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే స్థిరంగా బంగారం మీద పెట్టుబడి పెడుతూ వస్తారు చాలా మంది, నేను చాలా విశ్లేషణలు చెప్తూ వచ్చాను 2 ఏళ్ల నుంచి. సో వాళ్ళందరికి కూడా ఒక మంచి తరుణం ఇలా పెరుగుతూ పోతూ ఇంకా కూడా, అంటే ఒక నేను చెప్పేది నా నా అనాలిసిస్ కాదు కానీ ఒక జేపీ మార్గన్ తర్వాత గోల్డ్‌మన్ సాక్స్ లాంటి అంతర్జాతీయ సంస్థలు ఏం కోట్ చేస్తున్నాయంటే ఇయర్ ఎండ్‌కు దాదాపు 2.5 లక్షల వరకు చేరే అవకాశం ఉంది. బంగారుకు అంత డిమాండ్ ఉంది. ప్రత్యేకించి ఇప్పుడు ఈ యుద్ధ వాతావరణం లేకునుంటే అమెరికాలో డాలర్ అనేది ఖచ్చితంగా క్షీణిస్తుండే. ఫెడరల్ గవర్నమెంట్ వడ్డీ రేట్లను సవరించే టైంలోనే బంగారు రేటు పెరిగింది ఆ అంచనాతోటి. సో కాబట్టి కానీ యుద్ధం రావడము, ఒక ఆర్థిక మాంద్యం, ఇన్ఫ్లేషన్ యొక్క ఛాయలు రావడంతో కొంచెం అమెరికా హోల్డ్ చేసుకుంది. లేకపోతే బంగారు ఇంకా రెక్కలు వచ్చి ఎగిరేది. సో దాదాపుగా 2.5 లక్షల వరకు ఒక అంచనా ఉందండి. అంటే నేను అందరికి చెప్పి భయపెట్టట్లేదు, కానీ ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళకు ఒక అంచనా ఇది. ఓకే, ఎవరు ఎప్పుడైనా తప్పు కావచ్చు.
సాధారణంగా దాని యొక్క డిమాండ్ ప్రైస్ అయితే 2.5 lakhs వరకు ఉంది ఇయర్ ఎండ్. కాబట్టి మీరు ఈ రోజు 1,62,000 నేను చెప్పేది 24 క్యారెట్స్ బంగారం. 22 క్యారెట్ ఒక 20,000 సార్ తప్పు మనకు ఉండొచ్చు. ఎప్పుడైతే ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వార్ చూసామో వార్ మధ్యలో దాదాపు 1,27,000 వరకు దిగొచ్చిన రోజులు మనం చూసాము బంగారం. అదే విధంగా సిల్వర్ కూడా చాలా తక్కువకు మనం చూసాము. అలాంటిది సిల్వర్ కూడా నిన్న ఒక్క రోజులోనే మనకి 50,000 పెరగడం జరిగింది. అంటే అప్పుడు ఎవరైతే కొనుగోలు చేశారో ఒక బిజినెస్ పరంగా కానివ్వండి, ప్రాఫిట్ పరంగా కానివ్వండి, ఆదాయం పరంగా కానివ్వండి. సో ఎవరైతే గోల్డ్, సిల్వర్ కొనుగోలు చేశారో వాళ్ళు ఇప్పుడు మంచి ప్రాఫిట్స్ పొందుతున్నారని అనుకోవాలి. మరి ఇప్పుడు ప్రధానమంత్రి మోదీ గారు ఈ నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి ప్రెజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్‌లో కొంటే బాగుంటుందంటారా? లేదంటే ఇంకో కొద్ది రోజులు ప్రధానమంత్రి మోదీ గారు ఆగమన్నట్టే ఆగితే బాగుంటుందంటారా? బంగారు అనేది స్థిరంగా పెరుగుతూ పోతున్న అసెట్. మనకు 10% అదనపు అంటే 9%, 10 కూడా కాదు, 6% ఉన్న ఇంపోర్ట్ డ్యూటీ 59, అంటే 9% అదనపు భారం మన మీద పడిండొచ్చు. కానీ ఆ 9% ని బంగారు చాలా ఈజీగా 2-3 నెలల్లో దాటేస్తుంది. అంటే ప్రపంచ మార్కెట్ లో బంగారు ధర నేను చెప్తున్నాను. ఇక ప్రపంచ మార్కెట్ లో 100 రూపాయలు అయితే ఇండియాలో 109, 115 రూపాయలు, అంతే కదా. సో 106 రూపాయలు ఉండేది 115 రూపాయలు అవుతుంది కదా. ఇప్పుడు 9 రూపాయలు పెరిగింది. ఆ 9 రూపాయలు ప్రపంచ మార్కెట్ లోనే పెరిగింది అనుకోండి. సో మీరు ఇంకా రేపు పొద్దున ఇంకా అదనంగా పెట్టాల్సి ఉంటది. కాబట్టి మీరు బంగారు కొనే ఆలోచన ఉంటే నేను ఎప్పుడు ఒకటే చెప్తాను, బంగారు ఒకటే విధానంలో కొనండి. మీరు ఏ గోల్డ్ షాప్ కైనా వెళ్ళండి, అందులో గోల్డ్ స్కీమ్స్ అని ఉంటాయి. సో ప్రతి నెల ఇంత డబ్బులు కడితే మీకు ఆ రోజున్న బంగారు వెయిట్ ఇస్తారు. 2 గ్రామ్సా, 4 గ్రామ్సా, 10 గ్రామ్సా, అది ఇయర్ మొత్తం తీసుకోండి. అది 12 times మీరు ఎంటర్ అవుతారు. మీరు ఈ మార్కెట్ ఒడిదుడుకుల్లో యావరేజ్ లో బెస్ట్ ప్రైస్ మీరే కొంటారు. పెరిగిన దానికి తగ్గిన దానికి మీరు తీసుకుంటారు. తర్వాత అందులో మేకింగ్ ఛార్జెస్ ఉండవు, వ్యాట్ ఉండవు. ఖచ్చితంగా ఆ రోజు మీకు 50 గ్రాములు అంటే 50 గ్రాముల ఆర్నమెంట్ కొనుక్కోవచ్చు. ఇది బెస్ట్ వే ఆఫ్ బయింగ్ గోల్డ్. ఇండియాలో ఇంతకు మించిన వే లేదు. ఇది లేదు, నేను కేవలం ఇన్వెస్ట్మెంట్ గా పెట్టాలి అనుకుంటే బంగారు ఈటీఎఫ్స్ ఉన్నాయి. సో దాంట్లో పెట్టుకోవచ్చు. దాని గురించి కొంచెం నాలెడ్జ్ మీరు పెంచుకోవాలి. స్టాక్ మార్కెట్ లోనే నార్మల్ స్టాక్ లాగే ట్రేడ్ అయితే ఈటీఎఫ్స్, హెచ్డిఎఫ్సి, నిపాన్ ఇలాంటి సంస్థలు అందిస్తాయి. ఒక యూనిట్ కి 1 గ్రామ్ గోల్డ్ ఉంటుంది. సో ఆ యూనిట్ ధరలో వాళ్ళు మీకు బంగారు అనేది ఫిజికల్ గా ఇవ్వరు. మీరు ఆ వాల్యూని అంటే అంత మొత్తంలో ఎప్పుడైనా అమ్ముకోవచ్చు, కొనొచ్చు. సో బంగారు యొక్క వాల్యూ పెరుగుతూ తగ్గుతూ ఉంటే మీరు దాని ప్రకారంగా ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది కాకుండా ఆర్బీఐ సావరిన్ గోల్డ్ బాండ్స్ అని ఇంతకు ముందు ఇచ్చేది, అది ఇప్పుడు ఆపేశారు. మరి తిరిగి తీసుకొస్తారని చెప్పారు ప్రధానమంత్రి గారు. ఎందుకంటే బంగారం మీద డిమాండ్ ఉంటే ఇన్వెస్ట్మెంట్, మీరు ఫిజికల్ గోల్డ్ అనేది ఫారిన్ నుంచి కొనకుండా ఆర్బీఐనే అంత మొత్తాన్ని మీకు మీరు ఇన్వెస్ట్మెంట్ లాగా ఎఫ్డి లాగా పెట్టుకొని బంగారు రేట్ ఎంత పెరుగుతుందో ఆ రేటు మీరు ఏ రోజు అడిగితే ఆ రేటు తిరిగి ఇస్తారు. ప్లస్ ఇయర్లీ 2.5% ఇంట్రెస్ట్ కూడా ఇస్తారు. దానికి ఒక అద్భుతమైన స్కీమ్, అది ఇప్పుడు లేదు అమల్లో, తీసేశారు. బహుశా వస్తుందని కూడా చెప్పారు. సో కాబట్టి బంగారు కొనే మార్గాల్లో ఈ 3-4 చాలా విధానాలు ఉన్నాయి. బట్ అయితే మీరు తరచూ కొనండి. ఎక్కడో చోట మీ దగ్గర ఉండే క్రెడిట్ కార్డులన్నీ స్వైప్ చేసి ఏదో అయిపోతుందని మీ దగ్గర ఉన్న బంగారు తాకట్టు పెట్టి లేదా అప్పులు చేసి వడ్డీలు చేసి కొనుక్కొని మళ్ళీ రేపు ఏదైనా ఫ్లక్చుయేషన్స్ లో మీరు బాధపడకూడదు అంటే ఖచ్చితంగా స్థిరంగా మీరు ఒక మంత్లీ వన్సో 2 months వన్సో ఖచ్చితంగా కొనుక్కుంటూ వెళ్ళండి. మీరు అలా కొనుక్కుంటే 2-3 years తర్వాత చూసుకుంటే మీకంటే బెస్ట్ రిటర్న్ ఎవరు తీసుకోరు. 100% చెప్పగలనండి. మీరు ఒకటే రోజు అన్ని డంప్ చేసుకొని దాని మీద లాభ నష్టాలు వేరే చేసుకోవద్దని నేను ఎప్పుడు చెప్తుంటాను. సార్ ఇప్పుడు మనం ఒక్కసారి స్టాక్ మార్కెట్ విషయానికి వస్తే గనుక ప్రధానమంత్రి మోదీ గారు ఎప్పుడైతే ఈ నిర్ణయాలు తీసుకున్నారో, ఎప్పుడైతే ఇలా చెప్పడం జరిగిందో 1 year వరకు గోల్డ్ కొనొద్దు, అదేవిధంగా ఈ ట్యాక్సెస్ పెంచడం ఎప్పుడైతే జరిగిందో దానివల్ల షేర్ మార్కెట్ కూడా చాలా డౌన్ అయిందని వింటున్నాము. ఇది ఎంతవరకు నిజం సార్? గోల్డ్ విషయము కానివ్వండి, మన ఇది సిల్వర్ కానివ్వండి. డెఫినెట్ గా ఇప్పుడు 2 మార్కెట్స్ ఉంటాయండి. బంగారు యాక్చువల్ బంగారు మార్కెట్ ఫిజికల్, మీరు వెళ్ళి గోల్డ్ కొనుక్కునేది. రెండోది బులియన్ మార్కెట్, అంటే స్టాక్ మార్కెట్, బంగారం మీద ఆధారపడి ఉన్న షేర్ మార్కెట్స్ ఏదైనా కూడా ఉంటాయి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణ్ జ్యువెలర్స్, వీళ్ళందరూ ట్రేడింగ్ లో ఉన్నారు అనుకోండి. జ్యువెలరీ షాప్ ట్రేడింగ్, వీళ్ళన్ని స్టాక్లన్నీ కూడా పతనం అయిపోయాయి. అంటే సిల్వర్ మీద, గోల్డ్ మీద ఉండే మార్కెట్ లో ఉండేవన్నీ. అలాగే మార్కెట్ నెగిటివ్ సెంటిమెంట్ లోకి వచ్చింది. ఎందుకంటే కేవలం బంగారు గురించి చెప్పలేదు. మీరు వంట నూనెలు ఇంపోర్ట్ చేసుకుంటాం, అది కూడా తగ్గడం ఆపండి. మీరు హాలిడేస్ వెళ్తున్నారు, వాటిని ఆపండి.
లేదా మీరు కార్ పూల్ చేసుకోండి, ఎక్కువ అవును. కార్లు వాడద్దని. సో ఇలా మార్కెట్ ఎలా ఉంటదంటే ఎప్పుడైనా సరే ఆర్థికంగా సరళంగా ఉండి ఒక ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించి ఎక్కువ డబ్బు ప్రజల చేతుల్లో పెట్టినప్పుడు స్టాక్ మార్కెట్ పరుగులు పెడుతుంది. అలా కాకుండా కొంచెం టైట్ చేసినారనుకోండి, తక్కువ చేయండి, డబ్బులు తక్కువ వాడండి అన్నప్పుడు మార్కెట్ నెగిటివ్ సెంటిమెంట్ లో ఉంటుంది. కాబట్టి స్టాక్ మార్కెట్ క్రాష్ అయింది, అది డిఫరెంట్ ఫ్యాక్టర్స్ లో ఉంటుంది. కానీ బంగారు పరంగా చూసుకుంటే నేను ఒక్కసారి మళ్ళీ చెప్తున్నానండి, ఇండియాలో తీసుకున్న నిర్ణయాలతో బంగారు ధర మారదు. ఇండియాలో ఉండే నిర్ణయాలు తీసుకుంటే కేవలం ఆ 9%, 10% డిఫరెన్స్ ఉంటుంది. బంగారు ధర అంతర్జాతీయంగా డిసైడ్ అవుతుంది. వరల్డ్ గోల్డ్ అవును. కౌన్సిల్ అమెరికాలో డాలర్లలో అవుతుంది. దానికి 200 దేశాల్లో కొన్ని వందల టన్నులు మనకంటే ఎక్కువ ఉన్న వాళ్ళందరూ కూడా దాంట్లో ట్రేడింగ్ జరుగుతుంది. కాబట్టి మనం నిర్ణయించలేము. మనకు కేవలం సెకండ్ లార్జెస్ట్ ఇంపోర్టర్, ప్రపంచంలో సెకండ్ లార్జెస్ట్ ఇంపోర్టర్. బహుశా అయితే ఒక 70 నుంచి $60 బిలియన్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, కానీ అంతకంటే పెద్ద మార్కెట్ బంగారుది. కాబట్టి ఆ పరిస్థితులకు అనుగుణంగా బంగారు రేటు రేపు పెరిగితే మీరు తిరిగి దాన్ని కొనలేకపోవచ్చు. కాబట్టి నేను ఎప్పుడు ఒక ఫైనాన్షియల్ యాంగిల్లో బంగారం మీరు కొనమనే చెప్తాను. నా ప్రధానమంత్రి గారు అదేంటి చెప్పారు కదా సంవత్సరం, మీరేంటి సార్ ఇట్లా చెప్తున్నారంటే, ఇక పర్సనల్ ఇంట్రెస్ట్ ఏంటంటే ఇక దేశంలో ప్రభుత్వాలు పాలసీలు చేంజెస్ తీసుకోమని సరైన విధంగా చేసే తర్వాత ప్రజలను త్యాగాలు చేయమని అప్పీల్ చేయాలి. ఇక అవేవి చేయకుండా ప్రజలందరూ త్యాగాలు చేయండి, మీరు కడుపు కట్టుకోండి అంటే కష్టం. దాదాపుగా ఇది అంతో కొంత బంగారం అయితే తీసుకుంటూనే ఉండండి అని నా సలహా.